దువా అనేది ఎంతో ప్రాముఖ్యం కలిగినది. ఒక దాసుడికి అల్లాకు మధ్యన ఉన్న వారధి దువా. మానవుడు తనకు ఏదైనా అవసరం ఉన్నదాన్ని దానికోసం ఇతరుల వద్ద చేయి చాపితే కొంత చులకనగా చూడబడతాడు. కానీ నీకు ఈ అవసరం ఉన్నది ఏదైనా సరే నన్ను అడుగు అని అల్లాతాలా చెప్తున్నారు. మనం అడిగేదాన్ని చూసి అల్లాతాలా చాలా సంతోషిస్తారు. తన వద్ద ఏది అడగకుండా ఉండే వాళ్ళని చూసి అల్లాతాలా బాధపడతారు. మనం దేనికోసమో కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. కానీ అల్లాతాలా ముందు మనం దువాలో కార్చే కన్నీటి బొట్టుతో ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. ఒక్కొక్క కన్నీటి బొట్టు అనేది అల్లా దృష్టిలో చాలా అమూల్యమైనది. ప్రవక్త గారు ఇలా చెప్పారు, ఏ వ్యక్తి అయితే దువా చేస్తూ కన్నీరు కారుస్తారో ఆ వ్యక్తి నరకంలో వేయడం చాలా కష్టతరం. అది ఎలాగా అంటే, ఒక మేకకు మనం పితికిన పాలను మరలా ఆ మేక యొక్క పొదుగులో పంపడం జరగదో అలాగే కన్నీరు కార్చిన వ్యక్తిని నరకంలో వేయటం కూడా కష్టతరమే అవుతుంది.